గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచమే కుగ్రామంగా విలసిల్లుతున్న కాలంలో ప్రాంతీయవాదం ముసుగులో కొందరు ఉన్మాదులు చేస్తున్న ఆగడాలు రోతపుట్టిస్తున్నాయి. సుస్వర గాన సంపన్నుడు 16 భాషల్లో 40,000కు పైగా వివిధ భాషల్లో తన మధుర గానంతో కులమత ప్రాంతాలకు అతీతంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్లో ఎలా పెడతారంటూ ఈ ఉన్మాదులు నానా యాగీ చేస్తున్నారు. విగ్రహ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న బాలు బావమరిది సుబలేఖ సుధాకర్పై వాగ్వివాదానికి దిగడం తెలుగు సమాజాన్ని విస్మయం కలిగిస్తుంది. సుమారు 50 ఏళ్ల పాటు తన స్వశక్తితో అత్యద్భుత గాన ప్రతిభతో సంగీత ప్రియులను అలరించి కరోనా సమయంలో కన్నుమూసిన డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ వ్యక్తి కాదు కాబట్టి ఆయన విగ్రహం హైదరాబాదులో పెట్టకూడదు అంటున్న ఉన్మాదుల ఆలోచనలు అసహ్యకరంగా ఉన్నాయి. ఇంతకన్నా తెలుగు జాతికి తెలుగు ప్రజలకు అవమానకరమైంది మరొకటి ఉండదు. బాలసుబ్రహ్మణ్యం లాంటి అత్యున్నమైన తెలుగు గాయకుడికి తెలుగు నేలలోనే విగ్రహం ఉండకూడదు, ఇది బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రదర్శించటమే అన్న ఉన్మాదం బహుశా మన జాతికి పట్టిన చీడగా భావించాలి. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడటానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ససేమిరా అన్నాడన్న అసత్యాలు చెబుతూ గాన ప్రతిభతో పాటు ఉన్నతమైన వ్యక్తిత్వం కల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని అవమానించటం ఘోరాతి ఘోరం. సహృదయుడు బాలసుబ్రహ్మణ్యానికే ఈ ఉన్మాదులు చెప్తున్నట్టు ప్రాంతీయ భేదాలుంటే కేరళవాసుడైన మహనీయ గాయకుడు పూజ్య కేజే యేసుదాస్ దంపతులకు కుటుంబ సమేతంగా పాద పూజ చేసి ఆ నీళ్లను ఆశీర్వాదంగా తలపై చల్లుకుంటాడా? ఇలాంటి మంచి విషయాలు ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్న అధమాతి అధములకు అర్థం కాదు, అర్థం చేసుకోలేరు. ఎందుకంటే బహుశా ఇలాంటి ఉన్మాదులకు డిఎన్ఏలోనే లోపం ఉన్నట్లు భావించాలి. తెలంగాణలో ఊరు పేరు లేని పృథ్వీరాజ్, శ్యామ్ బృందం ఉన్మాదులు చెప్తున్న మాటలు ఆలోచనలు సరైనవే, మేలైనవే, ఆచరణీయమైనవే అయితే గత 5 దశాబ్దాలుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలను తెలంగాణ ప్రజలు వింటూ ఉండటం కూడా అబద్ధమే అవుతుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలకు తెలంగాణ ప్రజలు తన్మయులు కాకపోవటం కూడా అవుతుందని చెప్పవచ్చు. పలు భాషలతో పాటు తల్లి భాష తెలుగు ప్రాంత ప్రజలను దశాబ్దాల పాటు అలరించిన మహాగాయకుడి విగ్రహం తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉండకూడదన్న వికృతమైన విషయం మరొకటి ఉంటుందా? సంగీతానికి కళలకు ప్రాంతీయత పేరుతో మకిలిపోయటం బుద్ధి, సిగ్గు, కృతజ్ఞత లేకపోవటమేనని అనవచ్చు. ఈ అవలక్షణాల రోగం మన తెలుగు జాతిలోనే ఎందుకు వచ్చిందని ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా సంగీత ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగువాడైనప్పటికీ తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ వీధికి అక్కడి ప్రభుత్వం ఆయన పేరు పెట్టింది. కోయంబత్తూరులో ఎస్బీబీ వనం పేరుతో పార్కు ఏర్పాటయింది. తెలంగాణ అనేది ప్రత్యేకత గల ఓ ప్రాంతం. పాలనా సౌకర్యం, అభివృద్ధి, అస్తిత్వం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ వాదం పేరుతో తెలుగు ప్రముఖులకు వ్యతిరేకంగానూ కుసంస్కారంతోనూ వ్యవహరించటం దారుణం. తెలంగాణ ఆంధ్ర ప్రజలు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటూ అది తెలుగు భాషకు పెనుగాయం కాకూడదన్నది తెలుగు ప్రజల అభిమతం. ఇలాంటి చర్యలతో ఇతరులకు తెలుగు జాతి అంటే అసహ్యం కలగకూడదని విన్నపం. హైదరాబాదులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టకూడదని ఆగం చేస్తున్న ఈ ఉన్మాదులు ఆయన పాటలు వింటున్న తెలంగాణ ప్రజల్ని అడ్డుకోగలరా? ఈ ఉన్మాదుల వికృత మాటలతో తెలంగాణ ప్రజలు బాలు పాటలను వినటం ఆపేస్తారా? తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రాంతవాసులు బాలుని ఏనాడు ప్రాంతీయతతో పరిగణించకపోగా తమ భాషవాడు కాకపోయినా తెలుగువారి కన్నా బాలుకి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని, ఔన్నత్యాన్ని కట్టబెట్టారు. సాధారణంగానే అవతల వాడి ప్రతిభను తేలిగ్గా మాట్లాడే మాయరోగం మన వాళ్ళలో సహజంగానే ఉంది. ఇప్పుడు ఇలాంటి మాయరోగానికి ఈ ప్రాంతీయత ఉన్మాదం తోడయింది. ఈ ఉన్మాదుల ప్రయత్నాలతో బాలు విగ్రహం ఏర్పాటు, తెలంగాణలో బాలు పాటలు వినటం ఆపలేకపోతే చరిత్రలో దుర్మార్గపు నపుంసకులుగా మిగులుతారు. చదువు, తెలివి, సభ్యత, సంస్కారం, విషయజ్ఞానం, కళారాధన లేని ఇలాంటి ఉన్మాదులు కోటి రతనాల వీణగా అభివర్ణించబడిన తెలంగాణ ప్రజల ప్రతినిధులు కారు. ఈ ఉన్మాదపు చేష్టలతో తెలంగాణ ఇజ్జత్ కూడా దెబ్బతినే అవకాశం కలుగుతుందే కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి మేరు నగధీరుడి ప్రతిభా పాటవాలు వేసవంత కూడా తగ్గవు.
తెలంగాణకే అవమానం తెస్తున్న ఇలాంటి ఉన్మాదుల్ని తెలంగాణ ప్రజలు తన్ని తగలేసే రోజులు త్వరలోనే చూడబోతాం. పూర్వం నుండి ఫోటో తీసుకుంటున్నాం. రేపటి రోజు ఓపెనింగ్ ఉందని చెప్పి ఆంధ్రోళ్ళ దగ్గర చెప్పులు మోసినోడు ఆయనకు చరిత్ర లేదు, మన తెలియదు. రామకృష్ణ గారిని గౌరవించుకునే ఆలోచన లేదు ఆయనకు. సంగీతానికి సాహిత్యానికి ఏం లేదు. మేము కూడా అంటున్నాం. మరి మా ఊళ్ళని కూడా గౌరవించాలనా లేదా? మా ఊళ్ళని గౌరవిస్తే మీతో మాకు పంచాయతీ లేనే లేదు కదా. నేను నిన్న కూడా చెప్పిన, మా ఊళ్ళో వీళ్ళందరి విగ్రహాలు పెట్టినాక అప్పుడు నువ్వు ఆలోచించి ఏం పెడతావు ఏందనేది. అందుకని వ్యక్తిగతంగా ఆయన దూషించుడో లేకపోతే ఆయన తక్కువ చూపించడో, నేను తక్కువ చూపించగానే ఆయన తక్కువ కూడా ఏం కాడు బాలసుబ్రహ్మణ్యం. ఓకే, గవర్నమెంట్ కూడా ఏంటంటే మీరు ఏది పడతావానికి ఎవరు పడతాలకు జీవోలు ఇచ్చుకుంటా కాదు నాయన. మేము ఇక్కడ ఉన్నాం, బతికే ఉన్నాం, మా బొట్టలో ఇంకా బతికే ఉన్నాం. ఈ చరిత్రను కాపాడుతాం. 12 ఏళ్ళు అయిందంటారు కదా, 22 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళైనా ఈ ప్రాంత అస్తిత్వానికి ఎక్కడెక్కడైతే అన్యాయం, మోసము తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతుందో అప్పటిదాకా ఈ ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతూనే ఉంటుంది.